వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీహెచ్సీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రుద్రాంగి ప్రజలకి అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మీరిచ్చిన పదవి ద్వారా వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకొని పోవాలని చెప్పని కృషి చేస్తున్నటువంటి యువ నాయకులు చాలా మంది నిన్నటి వరకు అనేక పదవుల్లో ఉన్నటువంటి యువక మిత్రులందరూ కూడా ఈ సమావేశం విజయవంతం కావాలని నిర్ణయించడం కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున అన్ని హోదాల్లో నిన్నటి వరకు ఉన్నటువంటి పెద్దలకు దీని సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా తల్లులకు, గ్రామ యువకులకు, గ్రామ ప్రముఖులకు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు, రైతు సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది కూడా, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం మందులు, డాక్టర్లకు సంబంధించిన బృందం ప్రధానంగా అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పినట్టు అంశాలు కూడా మీరు విన్నారు. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి మనకంటూ అవకాశం వస్తే మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. దానికి అనుగుణంగా ఆలస్యమైనా కాస్త మనం అంతా కూడా తేరుకొని ఈసారి మనవాడే రావాలని చెప్పిన ఆలోచన అందరూ కూడా మద్దతునిచ్చి ఈ పదవినిచ్చిన తదుపరి ఈ ప్రాంతానికి జరగబోయే అభివృద్ధి పైన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారితో, శ్రీధరబాబు గారితో, అదేవిధంగా ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి పెద్దలు దామోదర్ రాజనరసింహతో మాట్లాడి వారు రావాల్సి ఉండే అసలు భూమి పూజ బంగ్లా అయిన తర్వాత వస్తే బాగుంటుందని చెప్పి సూచన గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఫౌండేషన్ మనమే చేసుకుందాం, భవన నిర్మాణానికి వారిని ఇద్దాం, ఇతర మద్దతు ఇద్దామంటే వారి సహకారం కూడా ఈ సందర్భంగా మనకు ఉందన్నమాట. ఈ క్రమంలో నిధులు ఉన్నాయి, వెంటనే టెండర్లు పెట్టుకొని భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టయితే పేద ప్రజలకు ఉపయోగం ఉంటుంది. పేద ప్రజలకు చేతులిచ్చేవాళ్ళు అవుతాం. నిస్సాయులకు సాయాన్ని అందించాలని చెప్పిన సంకల్పం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో అది వైద్య